ఓం శ్రీ మాత్రే నమః. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట చేసుకోవడము. యాక్చువల్గా ఇంట్లో మా ఊరు సైడ్ కర్నూలు సైడ్ పెద్దగా చెయ్యరు, అందుకే నాకు పెద్దగా అలవాట్లేదు. నేను ఎప్పుడు ఇంట్లో కూడా చూడలేదు. కానీ వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లి కదండి, అందుకే ఇంకెవరైనా చేసుకోవచ్చు అంట. అందుకే చేసుకుందాము. ఫస్ట్ టైం ఈ ఇయర్ స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూస్గా చేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, అమ్మవారిని అయితే ఫస్ట్ టైం అయినా చాలా అందంగా అలంకరించాను అనమాట. నాకు తోచినంత వరకు నైవేద్యం అయితే అంతా ప్రిపేర్ చేశాను. భక్షాలు, దద్దోజనం, పులిహోర, ఇంకా వడలు, ఇంకా శనగలు అన్నీ చేశాను. ఇంకా అన్నం, వంకాయ కర్రీ, సాంబార్ అన్నీ చేశాను అనమాట అమ్మవారి కోసం అని నైవేద్యంగా. ఇంకా మా ఆయన కొంచెం హెల్ప్ చేశాడు. నేను అన్నీ నైవేద్యము ఇంకా అమ్మవారిని అలంకరణ అవంతా నేను చూసుకున్నాను. ఇంకా టైం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే అభిషేకం చేద్దామని కూర్చున్నాము. అమ్మవారి విగ్రహం అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా పాలతోని, పంచదార, అరటి పండ్లు, తేనె, పెరుగు అన్నితోని అభిషేకం చేశామన్నమాట. అష్టోత్తరాలు చదువుకుంటూ మొత్తం వీడియో 1.5 hour రికార్డ్ అయిందండి. ఇంకంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అసలు ఎంత మనశ్శాంతిగా ఉందంటే ఆ రోజు మటుకు అసలు అంత మనశ్శాంతిగా ఉందన్నమాట. ఈవినింగ్ 6 o'clock తిన్నాను. నేను ఉపవాసం ఉన్నాను అనమాట. అయినా కూడా అసలు ఎప్పుడు ఆకలి అనేది అనిపించలేదు. ఎంత ఓపికతో చేసుకున్నాను. అమ్మవారు అలా అనుగ్రహిస్తారేమో అండి, మనం అమ్మవారి పూజ చేసుకుందాం అన్నప్పుడు కదా. నాకైతే అలానే అనిపించింది. ఎంత బాగా కుదిరింది పూజ, ఎంత బాగా చేసుకున్నాను. ఎంత మనసుకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మా అమ్మవారి శారీ ఎలా ఉందో చూడండి. మీరు కూడా కమెంట్ చేయండి ఎలా చేసుకున్నాను ఏంటి అని. ఫస్ట్ టైం కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. ఇంకా మా వారు దగ్గర ఇంకా బొట్టు పెట్టి చేసుకొని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అనమాట. భర్తలు బాగుంటేనే కదా భార్యలకి జీవితమైనా ఏదైనా, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము. ఇంకా అందుకని మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఆర్యన్ చూడండి, నాన్న నేనని వాడు కూడా తీసుకుంటున్నాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ముత్తైదులను పిలిచేసి అన్ని వాయినాలంతా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను అనమాట. ఓకే, చూడండి, మాకు తోచినంతలో ఏదో కొద్దిగైనా బాగా మంచిగా అయితే చేసుకున్నాం అన్నమాట అమ్మవారి అనుగ్రహం వల్ల.